ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేయమని గత 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అడుగుతున్నాం. ఇప్పుడు థ్యాంక్స్ టు దిల్ రాజు గారు ఆయన చాలా సాఫ్ట్గా ఫస్ట్ టైం మొదటిసారి చాలా సౌమ్యంగా ప్రభుత్వానికి పరిశ్రమకి ఉన్నారు. ఇప్పుడు మేము అదే అడుగుతాం. బాలయ్య గారు 1,66,00,000 రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి బాకీ ఉన్నారు రామకృష్ణ హార్టికల్చరల్ తరఫున. ముందు అవి ఇప్పించండి బాబు, ఏపీ ఛాంబరును హార్టికల్చర్ అవి ఇప్పించండి, ఇప్పిస్తే తెలంగాణలో సినిమాలు తీసుకుంటాం. ఎందుకు ఆయన దేనికి ఏ కారణానికి లోన్ తీసుకున్నారు? అప్పుడు లోన్ తీసుకున్నదా బైఫర్కేషన్ యాక్ట్ అయిన తర్వాత నేను ఆర్టీ యాక్ట్ కింద వేసా, అవి ఉన్నాయి. ఇవన్నీ చాలా ఉన్నాయి. రాఘవేంద్రరావు గారి స్టూడియో తీసేశారు, దాని మీద రసమయ్య బాలకృష్ణ వేశారు, ఏం జరిగిందో తెలియదు. తర్వాతనేమో కృష్ణ గారి స్టూడియో మీద హరీష్ రావు కేసు వేశారు, ఏమైందో తెలియదు. గోల్కొండ స్టూడియో ఉంది, అదేమైందో తెలియదు. ఏమైనా బట్ అంటే ఏమైందంటే తెగేదాకా లాగుతున్నారు. అక్కడ జగన్కి టికెట్లు అమ్మటానికి జగన్కి 3 సార్లు వెళ్ళొచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక్క స్ట్రైక్, అంటే మేబీ నాకు రాజకీయాలు పెద్దగా తెలియదు కానీ కేసీఆర్ ఒక్క స్ట్రైక్ తోటి వాళ్ళు అడిగింది ఇచ్చేశారు, ఈయన అడిగింది ఇచ్చేశారు, సినిమా వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తామన్నారు, అన్నీ ఉన్నారు. బట్ ఫైనల్గా నాకేంటంటే పాపం ఆంధ్రప్రదేశ్లో కూడా సినిమా పరిశ్రమ ఉంటే బాగుంటుంది అని ఆలోచన. అది కాదు, ఆ రాష్ట్రానికి కూడా ఉండాలి కదా. కాదు ఆంధ్రప్రదేశ్కి అందరూ ఎవరు ఆంధ్రప్రదేశ్ మీద దయ చూపించి జాలి చూపించక్కలేదు సార్. కాదు పాపం కాదు, ఆంధ్రప్రదేశ్ లో జరగని షూటింగ్ ఏంటో చెప్పండి నాకు తెలియడుతాను. రాజమండ్రి దగ్గర నుంచి అరకు వరకు కొన్ని 100,000 సినిమాలు జరుగుతున్నాయి. అక్కడ ఏదన్నా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసే అంటే ఎక్కడ వెళ్ళాలి? పక్క రాష్ట్రానికి రావాలి. నేను అంటున్నది ఏంటంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఆర్టిస్ట్కి ఇబ్బంది జరగాలంటే పక్క రాష్ట్రానికి రావాలి. అక్కడ ఏదైనా ఇబ్బంది అయితే మళ్ళీ పక్క రాష్ట్రానికి రావాలి. అంత దౌర్భాగ్యమా?